దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. యోహాను భక్తుడు ప్రభుని కంప్లీట్ గా అర్థం చేసుకున్న వాడై, ఆయన మనస్సు ఎరిగిన వాడై, ఆయన హృదయాన్ని ఎరిగిన వాడై, ప్రభు యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వాడై, మరి ప్రభుని దగ్గర నుండి చూచి, ఆయన తాకి చూచి, ఆయనను అనుభవించి, ఆయనతో సహవాసంలో మమేకమయ్యి, మరి ఆయనతో ఐక్యపరచబడిన వాడై, రొమ్మున ఆనుకున్న శిష్యుడై, మరి అనేకమైన లోతైన విషయాలు మనకి బోధిస్తా ఉన్నాడు. ఆ దినాలలో ఉన్న విశ్వాసులకు అడ్రస్ చేసి రాయబడిన ఈ మాటలు మరి ఈ దినం మనకు కూడా అప్లికబుల్ గా, మనము కూడా మన ఆత్మీయ జీవితాలను దిద్దుబాటు చేసుకొని ఆ లోతుల్లో నడిచి ప్రభువుకు అంటగట్టబడి, మరి ఎక్కడెక్కడ మనం దిద్దుబాటు చేసుకోవాలో ఆ దిద్దుబాటు చేసుకొని విసర్జించవలసిన వాటిని విసర్జించటానికి, అనుసరించవలసిన వాటిని అనుసరించటానికి యొక్క ప్రబోధనలు మనకెంతో మేలుకరంగా, మరి ఎంతో మరి యొక్క సూటిగా మన హృదయంలో గుచ్చుకునే విధంగా మరి రాయబడిన విషయాలను బట్టి, వాటిని ధ్యానించే కృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 1వ యోహాను 2వ అధ్యాయము 15వ వచనములో, ఈ లోకములో ఉన్న వాటినైనను లోకమునైనను ప్రేమించకుడి, ఎవడైనను లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని మనము ధ్యానించాము. అంటే ఈ లోకంలో ఏముంది కదా, మరి ఈ లోకమంతా కూడా దుష్టుని చేతిలో ఉంది. వాని పద్ధతుల్లో లోకానుసారమైన ఆ నడవడిలో లోకం నడుస్తా ఉన్నది. కానీ మనము విశ్వాసులమైన మనము, యేసు రక్తంలో కడగబడిన మనము, ఈ ఆత్మ ద్వారా నింపబడిన మనము ఈ లోకానికి సపరేట్ అయి జీవించాలని, ఒకవేళ ఆ లోకంలో కలిసిపోతే దేవుని ప్రేమ మనలో లేదని, మానవుని యొక్క విశ్వాస యొక్క క్రైస్తుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని ప్రేమ చేత నింపబడటమే. ఆయన ప్రేమమయుడైనాడు, ఆ ప్రేమ చేత మనల్ని బద్దులుగా చేస్తున్నాడు. ఈ ప్రేమ మనలో జాలువారాలి, ఈ ప్రేమ మనలో పొంగాలి. ఈ ప్రేమతో మన సాటి సహోదరులను ప్రేమించాలని మనము నేర్చుకున్నాము. ఈ ప్రేమ లేకపోతే మనము క్రైస్తవ యాత్ర కొనసాగింపలేము గనక, మన లోపల ప్రేమ ఎప్పుడు నిండుగా తొణుకుతూ ఉండాలంటే దేవుని ప్రేమ మనలో నింపబడుతూ ఉండాలి. నింపబడాలంటే కారణము లోకము మనలో ప్రవేశించకూడదు. మరి మొదటి యోహాను 2వ అధ్యాయము 16వ వచనములో మనము చూసినట్లయితే, అంటే అసలు లోకం అంటే ఏంటి? లోకము దుష్టుని చేతిలో ఉందంటే అసలు లోకంలో ఏముందని అన్న మాటను ఇక్కడ ఆయన వివరణగా రాస్తున్నాడు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. అంటే లోకములో ఉన్న వాటిని మీరు ప్రేమించొద్దు, లోకస్తులో మీరు కలిసిపోద్దంటే, అంటే అసలు ఈ లోకంలో ఏమున్నాయి? అసలు ఆ లోకం అనే దానికి అర్థం ఏంటంటే, మనం చూస్తే గనక ఈ లోకములో ఉన్నదంతయు కూడా 3 విషయాల మీద మరి ఆధారపడి ఉన్నాయి. 3 విషయాలతో నిండి ఉన్నాయి. ఏంటవి? శరీరాశ, నేత్రాశ, జీవపడంబము. అంటే ఈ లోకములో ఉన్నదంతయు అని మనం అర్థం చేసుకోవాలంటే, అంటే దేవునికి వ్యతిరేకమైన విలువలు, ఆచారాల యొక్క వ్యవస్థను సూచిస్తున్నట్లుగా మనము చూడగలము. లౌకిక శోధనల స్వభావాన్ని అర్థం చేసుకోవాలని ఇక్కడ మనకు బోధిస్తున్నట్లుగా చూడగలము. దుష్టుడు ప్రతి చిన్నదానికి మనం శోధిస్తాడు, దేవుని నుంచి దూరపరచడానికి చూస్తాడు. అంటే ఈ లోకములో కొన్ని ఉన్నాయి, వీటిని, ఈ శోధనలను మీరు జయించాలి. లోకంలో నుంచి మీరు వేరు, సపరేట్ కావాలని ఇక్కడ యోహాను చెప్తున్నట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. మరి స్వచ్ఛమైనటువంటి ఆ యొక్క మరి ఆ దేవుని యొక్క లోకము, పరలోకము,
ఆ పరలోకాన్ని భూమి మీదకి తీసుకురావాలని దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మానవుడిని చేసుకున్నాడు. చక్కగా ఇద్దరు కలిసి మరి ఆహ్లాదంగా మరి చల్లపూట కలిసి తిరుగుతా ఉన్నారు, సహవాసం చేస్తున్నారు, స్నేహం చేస్తున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు, హృదయపై మాట్లాడుకుంటున్నారు. ఇలా జరిగిపోతున్న సమయంలో హఠాత్తుగా ఏం జరిగిపోయిందండి? పాపము ప్రవేశించింది. మరి మానవుడు పతనములో పడిపోయాడు. 3వ అధ్యాయంలోకి వచ్చినప్పటికి అక్కడ ఈ లోకము అంటే దేవుడు సృష్టించిన పరిశుద్ధమైన వాతావరణము, ఆ ఏదెను తోట ఆయన సృష్టి యావత్తు ఏమైపోయిందండి? కలుషితమైపోయింది. అందుకే ఇక్కడ యోహాను ఇక్కడ దేవుని రాజ్యము, పాడైపోయిన లోకము, ఈ రెండిటిని పోలుస్తూ, ఈ 2 రాజ్యాల మధ్య లోకరాజ్యము, దేవుని రాజ్యం మధ్య ఉన్న ఆధ్యాత్మిక యుద్ధం గురించి, ఆధ్యాత్మికమైన వ్యతిరేకత గురించి ఆయన మనకు బోధిస్తున్నట్లుగా మనము చూడగలము. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన మాట, ప్రభు చెప్తున్న మాట, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. ఈ లోకంలో మనం కలిసి పోకపోవటం వల్ల ఏమని మన మీద ద్వేషం, ఎందుకు ఈ రోజు క్రీస్తు మీద ద్వేషం ఎందుకు వస్తా ఉన్నది? ఒక సెపరేటెడ్ లైఫ్ మనం జీవిస్తా ఉన్నాం. లోకస్తులు చేసిన ఆచారాలు మనం చేయటం లేదు, పద్ధతులు మనం చేయటం లేదు, మరి వాళ్ళు ఉన్నటువంటి ఆ రకరకాల విధానాల్లో మనము జీవించటం లేదు గనక మరి ఆ లోకము మనల్ని ద్వేషిస్తా ఉన్నది. మీరు లోక సంబంధులు కారు కనుక మరి ఆ లోక పద్ధతిలో మీరు నడవటం లేదు కనుక లోకములో నుండి మిమ్మును ఏర్పరచుకున్నాను. క్రీస్తు బిడలైన మనము ఈ స్పృహ కలిగి ఉండాలండి. లోకమంతా దుష్టుని చేతిలో ఉంది. ఈ లోకంలో ఉన్నదంతా కూడా మరి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవంటే ఈ లోక సంబంధమైన వాటిని లోకము స్నేహిస్తుంది, ఆ లోకస్తులు స్నేహిస్తారు. మనము వాటికి వేరుగా వచ్చి మనమేంటో మనం ప్రూవ్ చేసుకోగలగాలి. వారిలో నుండి మనము సపరేట్ కావాలి. లోకము ద్వేషించినా పర్వాలేదని అక్కడ ప్రభువు మాట్లాడినట్లుగా మనము చూడగలము. లోకములో ఉన్నదంతయు ఏముందట? మొట్టమొదటిగా శరీరాశ. మొట్టమొదటిగా మానవునిలో ఏం జరుగుతా ఉందండి? ఈ యొక్క కోరికలు ఏమైపోతున్నాయి? ఈ యొక్క శరీరాశలు మానవుని పట్టి పీడిస్తా ఉన్నాయి. ఇక్కడ ఎంతగా దేవునిలో ఉన్నారనుకున్నా కూడా కొన్నిసార్లు ఈ శరీరాశలు పైకొస్తున్నట్లుగా మనము చూడగలము కదా. శరీరాశ, నేత్రాశ, జీవపుడము. మొట్టమొదటిగా మనం ఏం ధ్యానించాలంటే నేత్రాశ గురించి ధ్యానించాలి కదా. ఆ అవ్వమ్మ గురించి మనము ధ్యానించాలి. ఆ పతనం అయిపోయిన ఆ స్థితి గురించి మనము ధ్యానించాలి. ఎలాగున మరి చక్కగా ఏదైనా తోటలో స్వేచ్ఛగా ఏ పండు కావాలంటే ఆ పండు తింటూ అసలు మరి ఆహారం కొరకు కష్టపడే అవసరం లేదు, మరి దాన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం లేదు, మరి దాన్ని డైరెక్ట్ గా పండ్లు తీసుకోవటం, చక్కగా మరి తినటం, హ్యాపీగా జాలీగా జీవితాన్ని జీవించటం కదా. మరి ఏ మాత్రం కష్టం లేనటువంటి ఆ జీవితాన్ని ఆమె ఏం చేసింది? నేత్రాశలో పడిపోయింది కదా. ఈ యొక్క లోకమంతా ఆకర్షణలమయమండి. క్షణమాత్రంలోనే అసలు మనం తిప్పివేయబడతాం తెలుసా. నిజంగా అసలు నాకు నన్ను గురించి నేను ఆలోచించుకుంటే నా ఆత్మీయ జీవితం యొక్క ఎక్కడైనా నేను తప్పిపోతున్నాను ఆలోచిస్తే క్షణమాత్రంలోనే మన తిప్పివేసే ఆకర్షణలు ఈ లోకంలో ఎన్ని ఉన్నాయో, ఈ అవ్వ యొక్క శోధనను గనక మనము జ్ఞాపకం చేసుకుంటే మన ఆత్మీయ జీవితాలను మనం పటిష్టం చేసుకోగలం. ఎక్కడ మానవుడు తప్పిపోతున్నాడంటే మొట్టమొదటిగా ఈ నేత్రాల ద్వారా, ఈ కన్నులు మనల్ని ఎక్కడెక్కడికో చూచేటట్లుగా, కన్నులంటే ఈ పైకి కనిపించే కన్నులే కాదు గాని మన ఆత్మలో లోపల ఉన్న అంతర్నేత్రాల్లో కూడా కొన్నిసార్లు కదా ఎక్కడెక్కడో విహరిస్తూ ఈ యొక్క మనస్సు ఎక్కడెక్కడో విహరిస్తూ దేని మీదనో మన దృష్టి పెడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. వెన్ వి గో ఇన్ టు ద
డీప్స్ ఆఫ్ డెప్త్స్ ఆఫ్ దట్ ఇన్నర్ బీయింగ్ లోకి మనం వెళ్ళగలిగితే, మన లోపల ఉన్న అంతరంగిక పురుషుడు లోపలికి వెళ్ళి మనము చూడగలిగితే, మన ఆత్మీయ కన్నులు కూడా ఎక్కడ దృష్టిస్తున్నాయి, దేన్ని చూస్తున్నాయి, దేన్ని ఆలోచిస్తున్నాయి అని మనము అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనము చూస్తే కళ్ళు, మన యొక్క నేత్రాలు హృదయానికి ద్వారాలుగా పరిగణించబడతాయండి. మన హృదయంకి, మన కళ్ళకి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. మనము చూడటానికి అనుమతించే వాటిని బట్టి మన ఆత్మీయ జీవితము కొన్నిసార్లు ప్రమాదంలో పడుతున్నట్లుగా కూడా మనము అర్థం చేసుకోవచ్చు కదా. మరి అవ్వతో మరి అక్కడ సాతాను ఏం చెప్పింది? ఇదిగో ఈ యొక్క పండ్లు తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉంటారు అని చెప్పి, మరి దేవునికి తెలియను అని ఆమెతో అబద్ధం ఆడినప్పుడు అసలు ఆమె దేవుని మాటలను కంప్లీట్ గా మర్చిపోయిందండి. దేవుడు ఆమెకి ఏం చెప్పాడో, ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడో, అసలు రోజు ఆయనతో చేసే సహవాసం ఏంటో, అసలు ఆనందకరమైన సంతోషకరమైన సమయం ఏందో ఆమె మర్చిపోయింది. క్షణమాత్రములో ఆమె ఏమరపాటు చేయబడి ఆ మాటలన్నీ మర్చిపోయి, ఇప్పుడు ఆమెకు దృష్టి ఆ యొక్క పండు మీద కేంద్రీకరించబడింది. ఈ మాటలు మర్చిపోయింది. మనస్సు ఎటువైపు మళ్ళింపబడిందండి? అది మిలమిలలాడుతున్న, మరి చక్కగా సౌందర్యంగా ఉన్న ఆకర్షణ వైపు వెళ్ళిపోయింది. అక్కడ రాయబడిన మాట 3వ అధ్యాయము 6వ వచనము ఆదికాండములో, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇక్కడ చూచినట్లయితే ఆమెకి ఆ పండు కాదండి, కంప్లీట్ గా చెట్టే ఆమె కళ్ళకు మైమరుపు కలిగింప చేసింది. ఆ వృక్షము ఆహారమునకు మంచిది. ఆమె చెట్టును చూస్తే చక్కగా పచ్చగా నిగనిగలాడుతా ఉంది. దాని మీద పళ్ళు మరి చక్కగా, మరి ఆపిల్ కలర్ లో యాపిల్స్ కదా, మరి అవి ఎంతో అద్భుతంగా ఆ చెట్టంతా ఎంతో అసలు అసలు అద్భుతంగా కనిపించింది ఆవిడ కళ్ళకి కదా. మనకు కూడా నేచర్ ను చూస్తే ఎంత అద్భుతంగా ఉంటదండి. అందులో పూసే ఆ చిన్న చిన్న పూలు కదా, రకరకాల పండ్లు, రకరకాలైన వృక్షాలు, వాటిని చూస్తే ఎంత ఆహ్లాదంగా, ఎంత ఆనందంగా, అసలు ఎంత సంతోషంగా అనిపిస్తుందో. నా మట్టుకు నాకైతే ఈ బయట నేచర్ ని చూస్తే, ప్రభు యొక్క సృష్టిని, దేవుని యొక్క సృష్టిని చూస్తే నా మనసు చాలా నిండిపోద్ది. కానీ ఇక్కడ ఈమెలో ఏమైందంటే తప్పుదారి పట్టేలాగా దాన్ని చూచింది. ప్రభు సృష్టిని ఆమె చక్కగా ఆనందించకుండా దానిని తను అనుభవించాలని ఒక దురుద్దేశంలోకి వెళ్ళిపోయిందండి. ఆమెలో దేవుని మాట కంటే కూడా దుష్టుని యొక్క మాట బలంగా పనిచేసింది. మనము కూడా దేవుని వాక్యం వినేటప్పుడు చాలా సార్లు మనసు పెట్టమండి. దేని మీద మనసు పెడతాం? చెప్పుడు మాటల మీద మనసు పెడతాం. ఎవరైనా ఏదైనా మనల్ని ఆక్షేపిస్తే ఆ మాటల మీద మనసు పెడతాం. మనస్సు పెట్టి వినేదాది మన హృదయం లోపలికి వెళుతుందండి. ఇప్పుడు ఇక్కడ సాతాను ఏం చేశాడు? ఆమెను ప్రేరేపించాడు. ఇదిగో ఈ చెట్టు ఫలాలు మీరు తింటే మీరు చావనే చావరు, చావకపోగా మీరేమవుతారు? దేవదూతల వలె ఉంటారు, మీ కనులు తెరవబడతాయి అని దేవునికి తెలుసు. అందుకే ఆయన అది మీకు మరుగు చేస్తాడని చెప్తే ఆమె ఏం చేసిందంట? ఆ చెట్టును చూస్తే ఆమె మైమరిచిపోయిందట. ఇంకా ఆమెకు స్పృహ కోల్పోయింది. ఆత్మీయ స్పృహ కోల్పోయి అది కన్నులకు ఎలా ఉందంట ఆ చెట్టు? మరి ఆహారానికి మంచిదిగా అనిపించిందంట, కన్నులకు అందంగా అనిపించిందంట. అంతేకాదు వివేకమిచ్చు రమ్యమైనదిగా అనిపించిందంట. అప్పుడేం చేసింది? ఆ ఫలాలు తీసుకుని తన్నుకొని తిని తీసుకెళ్లి తన భర్త కూడా ఇచ్చి వేసింది. అంటే పాపము ప్రవేశించటానికి మొట్టమొదటి కారణం ఏంటంటే మన కళ్ళు ఏం చేస్తున్నాయంటే మన ఆత్మలను శోధించే విధంగా, పాపములోకి మనల్ని మరులు కొల్పి తీసుకునే విధంగా మన కంటి దృష్టి మనను మరి మనని ఏమరపాటు చేసి పాపానికి ప్రోత్సహిస్తున్నది.
మత్తయి సువార్త 6వ అధ్యాయము 22, 23లో ప్రభు కొండ మీద ప్రసంగంలో ఇలా చెప్తున్నారు. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమైండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమైండును. నీలోనున్న వెలుగు చీకటి అయ్యుండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఒక ఆత్మీయ జీవితానికి మరి ప్రాముఖ్యమైనటువంటి అవయవం ఏంటంటే కన్ను కదా. మన యొక్క శారీరక జీవితానికి కూడా ప్రాధాన్యమైనటువంటి అవయవం ఏంటంటే కన్నే. కన్నులు లేకుండా ఈ లోకంలో మరి ప్రాముఖ్యంగా చాలా అంటే చాలా కష్టమైన పని కన్నులు లేకపోతే కదా. జీవితం అంతా ఎవరి మీద ఆధారపడి జీవించాల్సిందే. ఏమీ కనిపించదు కదా. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా జీవించాలో అయోమయ పరిస్థితి. ఒక 5 నిమిషాలు మనకు కరెంట్ పోతేనే ఎంతో గందరగోళం అయిపోద్ది. అంటే గుడ్డివాడి పరిస్థితి, కన్నులు లేని వాడి పరిస్థితి కూడా అలానే. కానీ ఈ కన్ను మనకి ఎలా ఇవ్వబడిందంట? దేహమునకు దీపము కన్నే. మన జీవితంలో ఉంచబడిన మన యొక్క శరీరంలో ఉంచబడిన ప్రధానమైన అవయవము కన్నే గనక ఈ కన్నును మనం ఎలా ఉంచుకోవాలండి? తేటగా ఉంచుకోవాలి. స్పష్టంగా చూడగలిగినట్లుగా ఉంచుకోవాలి. మంచి చెడు వివక్షణతో చూడగలిగిన విధంగా మన కన్నులను, ఆత్మీయ కన్నులను మనం ఉంచుకున్నప్పుడు అప్పుడు మన దేహం అంతా కూడా వెలుగుమయమై ఉంటది. చీకటికి, సాతానికి, పాపానికి, లోకానికి, శరీరానికి తావు లేకుండా ఉండాలంటే మన కన్నులు, మన ఆత్మీయ కన్నులు మరి ఎల్లప్పుడు కూడా క్లీన్ గా ఉండాలి కదా. మన ఉదయం లేవగానే మనం ఏం చేస్తాం? కన్నులు కడుక్కుంటాం కదా. ఈ కన్నులు కడుక్కోపోతే అవి మసుకుగా ఉంటాయి. అంతేకాదు కళ్ళద్దాలు పెట్టుకునే అలవాటు ఉంటే కంపల్సరీ కళ్ళద్దాలు మనం క్లీన్ చేసుకుంటాం. ఎందుకది స్పష్టంగా కనిపించాలంటే. అంటే మన దేహమంతటిలో ప్రాముఖ్యమైన ఈ అవయవాన్ని మనము క్లీన్ గా పెట్టుకోవాలి కదా. మనకు చూపు మందగించకూడదు. మనం ఏం చేస్తాము? తప్పనిసరిగా వెళ్ళి టెస్ట్ చేయించుకొని కళ్ళద్దాలు తెచ్చుకుంటాం. అంటే చూచుట అనేది ఎంతో ప్రాముఖ్యత. మనము చూచే విషయం ఎలాగుంటున్న అన్నది అది మరింత ప్రాముఖ్యత. అది మన ఆత్మీయ జీవితాలను సరైన పంథాలో నడిపిస్తుందా? మరి మన ఆత్మీయ జీవితాలను కలుషితం చేస్తుందా కదా. మన కన్ను చెడిపోయిందా? మన దృష్టి చెడిపోయిందా? అంటే ఉన్నటువంటి అవయవాలు కాదు, చూసే విధానము. ఈ దృష్టి చెడిపోయిందా? మన దేహం అంతా కూడా ఏమైపోద్దండి? చీకటమైపోద్ది. అంటే మన కన్నులతో మనం ఎలా చూస్తున్నాము, మన కనుదృష్టి ఎలా ఉన్నది, ఎలాగున ఈ కనుదృష్టిని సరైన విధంలో మనం ఉపయోగిస్తున్నాము అనే దాన్ని ఇక్కడ మనం హెచ్చరిక చేస్తున్నాడు. ఈ నేత్రాశ ద్వారా లోకంలోకి పాపము ప్రవేశించింది. ఈ దినమున కూడా మానవుడు ఈ పాపపు చక్రంలో బిగించబడ్డాడంటే కేవలము ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే అలనాడు అవ్వమ్మ తన నేత్రాలను మరి మరి చూడకూడని వాటిని చూచినందుకు, వినకూడని మాటలు విని చూడకూడని వాటిని చూచి అలాగున తన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంది గనక ఆ శాపము, ఆ పాపము మరి ఈ దినం వరకు కూడా మనకి సంక్రమించింది. నీ దేహము మరి నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయ్యుండును. నీలోనున్న వెలుగు చీకటి అయ్యుండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. అంటే వెలుగు మరి కొంచెం వెలుగు చీకటిని పారద్రోలుద్ది. కానీ గుడ్డితనం ఏం చేస్తుందంటే కంప్లీట్ గా ఆ గాఢాంధకారపు ఆ చీకటిలోకి మన తోడుకొని వెళ్తుందండి. ఆ చీకటి ఎంతో గొప్పది. ఈ మానవుని యొక్క అజ్ఞానము, మా యొక్క ఈ కన్ను దృష్టి ద్వారా మరి వెళ్ళేటువంటి మరి కలిగేటువంటి అవివేకము, అంధకారము ఎంత మరి ఘోరంగా అయిపోతుందంటే ఆ చీకటి మరి మన యొక్క జీవితాలను మరి అదంతగానో ఆవరించినట్లుగా, కమ్ముకున్నట్లుగా చేసి మన జీవితాలను పక్కదారి పట్టిస్తా ఉన్నది పాపంలోనికి. అంతేకాదు చివరికి నిత్య నరకాగ్నిలోకి మానవుని తోడుకొని వెళుతా ఉన్నది. కనుక ఆత్మీయ దృష్టి అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. వెలిగించబడ్డాం. ఒక్కసారి మన మనోనేత్రాలు వెలిగించబడినవి. ఇకను మరలా మనము
ఆత్మీయ గుడ్డితనములోకి వెళ్ళకూడదు. ఈ యొక్క లోకము ఉన్న మెరుపులు, ఈ ఆకర్షణలు, ఈ పాపానికి సంబంధించిన హేతువు మన కళ్ళ వెంట చూడకుండా కూడా మనము జాగ్రత్త పడాలని ఈ యొక్క ఉదయకాలము మరి యోహాను భక్తుడు మనకు సెలవిస్తున్నాడు, మనకు బోధిస్తున్నాడు. ఈ లోకములో ఉన్నదంతా నేత్రాశ మొట్టమొదటిగా ఈ యొక్క దృష్టిని మనము జయించగలిగితే మనము నెక్స్ట్ లెవెల్లో మనం జాగ్రత్తగా ఉంటామని. ఓకే, నెక్స్ట్ లెవెల్ ఏంటది? శరీరాశ కదా. ఈ శరీరం ఎల్లప్పుడు కూడా కోరికలతో నిండి ఉంటది. క్రైస్తవుడు అనేవాడు వీటిని సాధిస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి యొక్క శరీర కార్యములు మరి రకరకాల పాపముతో శరీరానికి ఫ్లెష్కి సంబంధించిన పాపములతో నిండి ఉన్నాయి. గలతీ 5:19 నుంచి మనము చూస్తే గనక మరి శరీర పాపాలు మరి క్రైస్తవుడు చేయడు గాని కొన్ని మరి వాటిని జయించలేకపోతున్నాడు. విగ్రహారాధన ఇప్పుడు కూడా దేవుని పేరు చెప్పుకొని మరి 2 విధాలుగా విగ్రహాలకు మొక్కేవాళ్ళు కూడా ఉన్నారండి. మరి రకరకాలుగా మరి ఆ యొక్క మరి పూజారుల దగ్గర కూడా వెళ్ళి పెళ్లిళ్ళకి మరి ఆ యొక్క ఇవి పెట్టించుకుంటున్నారంట. వాటిని ఏమంటారు? అదేదో పెట్టుకుంటారు కదా వాళ్ళు, జాతకాలు కాదు, సమయం ఏదో పెట్టుకుంటారు కదా, ముహూర్తాలు కూడా పెట్టించుకుంటున్నారంటే ఇవాళ రేపు. అభిచారము, ద్వేషములు, అభిచారం అంటే విచ్ క్రాఫ్ట్స్, ఇవన్నీ కూడా క్రైస్తవులు కూడా చాలా మంది మంత్రగాళ్ళ దగ్గరకు వెళ్తున్నారటండి. ద్వేషాలు ఇదైతే సహజంగానే మనం ఇంకా వదిలిపెట్టట్లా, ఈ కలహాలు వదిలిపెట్టట్లా, మత్సరాలు వదిలిపెట్టట్లా, క్రోధాలు వదిలిపెట్టట్లా, ఈ కక్షలు వదిలిపెట్టట్లా, భేదాలు, విమతాలు, మరి అసూయలు, మత్తతులు, వీటిని అసలు విడిచిపెట్టట్లేదు. అల్లరితో కూడిన ఆటపాటలు, వీటిలో కూడా ఇంకా క్రైస్తవులు మునిగి తేలుతా ఉన్నారు. సంఘాలలో కూడా డైరెక్ట్ గా దుష్టుడు మరి ఈ అల్లరితో కూడిన ఆటపాటలకి క్రైస్తవులందరినీ ప్రోత్సహించాడండి కదా. ప్రత్యేకమైన మీటింగ్ అంటే ఆడపిల్లల చేత గెంతులు వేయించాలి, ఫుల్ పీట మీద ఎక్కించి వాళ్ళ చేత రకరకాల మరి శరీర విన్యాసాలు చేపించి డాన్స్ లేపించాలి. ఇక్కడ కూర్చున్నటువంటి సేవకులు పరిశుద్ధులు అనుకున్న వాళ్ళు కూడా కళ్ళప్పగించి వారి విన్యాసాలు చూస్తా ఉన్నారు. ఇది ఎంత దౌర్భాగ్య పరిస్థితి! అల్లరితో కూడిన ఆట పాటలకి క్రైస్తవ సంఘము, క్రైస్తవ లోకము ఎంత దౌర్భాగ్యంగా తయారైందో. నిజంగా ఈ విషయంలో మాత్రం నా హృదయం చాలా ఘోషపడుద్దండి. ఈ డాన్సులు, ఈ ప్రోగ్రాము మరి అసలు ఎంత ఘోరంగా మరి సంఘాలు తయారైనయో చెప్పొద్దండి. మరి వ్యక్తిగతంగా ఒక్కొక్క పాపాన్ని గురించి మనము మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని మరి వీటిని మనము జయించగలగాలండి. నా మట్టుకు నాకు దేవుడు కృపించాడు. ఒక్కొక్క పాపం గురించి కూర్చొని మరి వీటినన్నిటినీ వివేచించి విసర్జించటానికి, ఈ పాపం ఇలా అని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడి వీటన్నిటి విషయంలో వాటన్నిటిని వివేచించడానికి దేవుడు నాకు కృప దయచేస్తాడు. ఇంకా నువ్వు రోమీలకు రాసిన పత్రికలో మరి ఆయన మరి చెప్తాడు, ఎవరు? పౌలు భక్తుడు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మంచి చేయాలని నాకు కోరిక కలుగుతున్నది గాని దాన్ని నేను చేయలేకపోతున్నాను. మేలే చేయాలనుకుంటున్నాను గాని చెయ్యగోరని కీడు నేను చేయుచున్నాను. కాబట్టి ఈ అంతరంగ పురుషునిలో వేరొక నియమము నాలో ఉన్నట్లుగా కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుతూ నా అవయముల్లో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లాగుతున్నది. అంటే ఈ యొక్క సంఘర్షణ ఒక క్రైస్తవుడిలో ఉంటదండి. పాపము ఈ యొక్క శరీరాశలు మన ప్రేరేపించినప్పుడు ఈ సంఘర్షణ మనలో తప్పనిసరిగా ఉంటది. కానీ మనం ఏం చేయాలంటే ఆత్మ ద్వారా శారీరక క్రియలను మీరు చంపిన ఎడల మీరు బ్రతుకుదురు. పాపాన్ని మనం ఎప్పుడు జయించగలమంటే వాక్యపు లోతులోకి వెళ్ళినప్పుడు, ఆత్మ చేత నింపబడినప్పుడు ఆ పాపాన్ని ఈజీగా
డిస్కార్డ్ చేయగలమండి. అది అది ఎంతవరకు బలంగా మన మీద ప్రభావితం చూపించినా కూడా దాన్ని విసర్జించగలిగిన శక్తి మనకు. నేను యేసు రక్తంలో కడగబడ్డాను. నేను ఈ పొరపాటులో నేను ఉండను. ఈ పాపములో నేను ఉండను. నేను పరిశుద్ధురాలను, నీతిమంతురాలని మనకు మనం చెప్పుకొని దాన్ని ఈజీగా డిస్కార్డ్ చేసేటువంటి కృప దేవుడు మనకిస్తాడు. కానీ ముందు మనకు సంఘర్షణ ఉంటది. పాపం మీద పోరాటం ఉంటది. కానీ పాపాన్ని జయించే శక్తి కూడా దేవుడు మనకు అనుగ్రహింపచేస్తాడు. ఇక మూడవదిగా చూస్తే జీవపు డంబము అంటే జీవంలో జీవితంలో జీవించే ఒక గర్వం అండి. జీవిత గర్వాలు మనం అనుకుంటే గనక మానవుడు మొట్టమొదటిగా గర్వంతో నింపబడుతున్నాడండి కదా. వాడి కొంచెం ఏదన్నా మరి ఒక స్పెషల్ ఏదన్నా చేయగలిగిన నైపుణ్యం వచ్చిందంటే మానవుడికి గర్వం వచ్చేస్తుంది. 11వ అధ్యాయం ఆదికాండంలో చూస్తే అక్కడ వాళ్ళందరూ కలిసి బాబేలు గోపురం కట్టాలని అనుకున్నారు. అసలు అక్కడ వాళ్ళు ఏమనుకున్నారు? అసలు అసలు మనకి ఎదురే లేదనుకున్నారు వాళ్ళు. ఆ బాబేలు గోపురం కట్టడానికి వాళ్ళు పూనుకున్నప్పుడు అసలు ఇక మనని ఎవరు జయించలేరనేటువంటి ఒక భావనలోకి మానవుడు వెళ్ళిపోయాడు కదా. మానవుడికి అహము, ఈ అహంకారం అనేది ఇది చాలా ప్రాముఖ్యంగా మనిషిని వేధిస్తుందండి. ఈ గర్వము, అహంకారము, అతిశయము మానవుణ్ణి దేవునికి దూరంగా చేస్తుంది. ఒక పతనావస్థలోకి తీసుకుని వెళుతున్నట్లుగా మనము చూడగలము. నాశనానికి ముందు గర్వము నడుచును అన్నట్లుగా పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు వస్తుంది. అంటే మనం ఇక ఒక వ్యక్తులము ఈ లోకంలో ఏదో మరి ఒక ఒక ఊపిరి కలిగి క్షణమాత్రంలోనే మంటి పాలైపోయామని మనం చాలా సార్లు మర్చిపోతాం. మానవుడు మర్చిపోతాడు. అహంకారంగా అనేకమైన క్రియలు చేస్తా ఉంటాడు. కానీ దేవుడు ఆ బాబేలు గోపురం దగ్గర వారిని చెదరగొట్టినట్లుగా మానవుని యొక్క గర్వంలో వాడిని చెదరగొట్టేస్తాడండి. ఆ గర్వము నాశనంలోకి తీసుకొని వెళ్ళినట్లుగా వాడిని అథాహ పాతాళానికి తొక్కివేస్తాడు కదా. మరి ఆ దుష్టుడైన సాతాను వాడు ఎంతో పెట్టరేగిపోయాడు. దేవునితో సమానంగా చేసుకోవాలని వాడు ఏం చేశాడు? ఆ పరలోకంలో చక్కగా దేవుని ఆరాధిస్తూ ప్రధాన దూతగా ఉండి మరి అక్కడ లీడింగ్ అంతా చేస్తా ఉన్నాడు. క్వైర్ లీడింగ్ అంతా చేస్తా ఉన్నాడు. క్వైర్ లీడర్ గా ఉన్నాడు. చక్కగా ఆరాధన నడిపిస్తున్నవాడు. వాడిలో గర్వం పొడసూపింది. ఏమైపోయింది? యెషయా 14లో రాయబడినట్లుగా నీవెట్లు ఆకాశం నుంచి పడ్డావు, ఓ తేజో నక్షత్రమా, నువ్వెట్టి విధంగా ఈ లోకానికి త్రోసివేయబడ్డావు. నువ్వేమనుకున్నావు? ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసాన్ని హెచ్చించుకుంటాను, మరి సభా పర్వతం మీద నేను కూర్చుంటాను, మేఘమండలం మీదకి ఎక్కుతాను. ఇంకేమనుకుందంట? మహోన్నతునితో నన్ను నేను సమానముగా చేసుకుంటానని నీవు అనుకున్నావు కదా. నీ మనసులో నువ్వు అనుకున్నావు కదా. ఏం చేయబడ్డావు? నీ పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. చూడండి, ఎప్పుడైనా సరే ఈ గర్వము ఏం చేస్తుందంటే దేవుని నుంచి మనను దూరపరుస్తుందండి. ఈ గర్వము, అహంకారము దేవుని నుంచి మనని మరి కంప్లీట్ గా మరి డిస్కార్డ్ మరి సపరేట్ చేసేస్తుంది. కనుక ఎప్పుడు కూడా మనకి గర్వం అనేది రాకూడదండి. మనం ఎంత హైట్స్ కి వెళ్ళినా, ఎన్ని అచీవ్మెంట్స్ చేసినా, ఎంత మరి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన కార్యాలు మనము చేసినా అవన్నీ కూడా దేవుని కృప వలనే మనం పొందుకున్నాం. ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వలేదు, దేవుడు మనకి జ్ఞానం ఇవ్వలేదు, దేవుడు మనకి శక్తి సామర్థ్యం ఇవ్వలేదు అనుకోండి, మనం వాటిని అచీవ్ చేయగలిగే వాళ్ళమా? బికాస్ ఆఫ్ ద అబండెన్స్ గ్రేస్ ఆఫ్ గాడ్, ఆయన కృప వలనని మనం అచీవ్మెంట్స్ అన్నిటిని పొందుకుంటున్నాం. ఈ లోకంలో అనేకమైన వాటిని సాధించటానికి అది మన శక్తి సామర్థ్యం కాదండి, దేవుని ఆత్మ యొక్క నడిపింపు,
దేవుని ఆత్మ సహాయము వలన వీటినన్నిటినీ మనం అచీవ్ చేయగలుగుతున్నాం. మానవునికున్న గర్వం ఇక్కడేనండి. నేను బాగా చదువుకున్నాను, నేను మంచి ఉద్యోగం చేస్తున్నాను, నేను మంచి పదవిలో ఉన్నాను, మంచి ఆదాయం కలిగి ఉన్నాను, ఇదంతా నా శక్తి సామర్థ్యం అని మనుష్యుడు గర్వముతో ఊగిలాడిపోతున్నాడు. అహంకారపు మాటలన్నీ అతని లోపల నుంచి వస్తాయి. ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తుడు, ఇవన్నీ కూడా తండ్రి నుండి పుట్టినవి కావు. హల్లెలూయా! అదేంటో రేపటి దినం మనం ధ్యానిద్దాము. కనుక ఈ విధంగా మానవుడు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములోకి వెళ్ళి ఇలాగున పతనమైపోతున్నాడు. ఈ యొక్క భక్తుడు యోహాను అసలు ఎంతగా దేవుని లోతులోకి వెళ్ళి ఇవన్నీ ధ్యానించి మనతో మాట్లాడుతున్నాడంటే, ఎంతగా మనకు అర్థమయ్యేలాగా మనకు వివరిస్తున్నాడంటే, శరీరాశ అంటే ఏంటి? నేత్రాశ అంటే ఏంటి? అసలు ఈ జీవపు డంబం అంటే ఏంటి? ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ లోనే క్రైస్తవ లోకము మునిగి తేలుతుందండి కదా! అసలు ఏమీ లేదు గాని పైకి అతిశయంగా, పైకి డంబంగా, అసలు లోపల ఏమీ భక్తి లేకపోయినా పైకి నటిస్తూ క్రైస్తవ లోకము జీవిస్తా ఉన్నది. ఆ యొక్క జీవపు డంబం అనేది మనము ఛేదించగలగాలండి కదా! మన జీవితము ఇన్ అండ్ ఔట్ ట్రాన్స్పరెంట్ గా లోపల మనం ఏమై ఉన్నామో బయటికి అలానే లోపల భక్తి పరులమై ఉన్నామా, పైకి భక్తి కలిగి జీవిద్దాం. లోపల మనకి శక్తి లేదా, శక్తి లేనట్లుగా నామినల్ గా మనము జీవిద్దాము. లేనిది మరి ఉన్నట్లుగా మనము బోస్ట్ చేసుకుంటూ కదా మనం జీవించకూడదు. చాలా మంది ఒట్టొట్టి మాటలు ఎన్ని మాటలు మాట్లాడతారు, ఎన్ని బీరాలు పలుకుతారు, ఎన్ని విధాలైన అహంకారపు మాటలు మాట్లాడతారు. నేను అది చేయగలను, నేను అంతటి వాడను, నా వల్ల ఇలా వద్దని ఇక ఎన్నెన్ని మాటలు అతిశయంతో కూడిన మాటలు మాట్లాడతారు కదా! ఈ గర్వాలు క్రైస్తవునికి తగినవి కావు. అహంకారము మరి కళ్ళు నెత్తికొచ్చినప్పుడు ఏమవుద్ది? అహంకారంగా ప్రవర్తిస్తాడు మానవుడు. కానీ దేవుడు ఒక దెబ్బ వేస్తే, ఒక చిన్న దెబ్బేస్తేనే మరి చతికిలబడి కూర్చుంటాడు కదా! ఒక చిన్న అనారోగ్యం తీసుకొస్తే చతికిలబడి కూర్చుంటాడు. వెళతా ఉంటే ఒక యాక్సిడెంట్‌కి అనుమతిస్తే మరి మూలన పడిపోతాడు. కనుక మానవుడు గ్రహించలేకపోతున్నాడు. కనుక మన కళ్ళను మనం భద్రపు చేసుకుందాం. శరీర కార్యాలకు మన హృదయాల్లో చోటివ్వకుండా ఉందాం. ఎక్కడ కూడా అది ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా అహంకారంలోకి వెళ్ళకుండా, దేవునిని తృణీకరించకుండా ఆయన కనుసనల్లో మెదిగేవారుగా ఉందాం. లోకములో ఉన్నదంతయు ఈ 3 విషయాల్లోనే ఇమిడి ఉన్నది గనక మనం ఎవరండి? లోకములో నుంచి సెపరేట్ అయిన వారము. వి ఆర్ బీన్ సెపరేటెడ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, బై ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. ప్రతి అనుదిన జీవిత యాత్రలో మనము సెపరేటెడ్ పీపుల్ అని మన ప్రవర్తనలో మనము కలిగి ఉండటానికి ఆ ప్రత్యేకమైన జీవితము మనము జీవించుదుము గాక. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో మరి పౌలు భక్తుడు ఇలాగంటున్నాడు, నేను మనుషులు సంతోషింప చూస్తున్నానా, దేవుని సంతోషింప చూస్తున్నానా, మనుషుల దయ కొరకు ఎదురు చూస్తున్నానా, దేవుని దయ కొరకు ఎదురు చూస్తున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు యేసుకు దాసుడను కాకయే పోదును అంటున్నాడు. అంటే దేవుని కొరకైన పాత్రగా మనము జీవించాలంటే ఈ లోకంలో ఉన్న వారిని, మనుషులను, ఈ పరిస్థితులను వీటిని కాదు మనం సంతోష పెట్టాల్సింది, దేవునిని మనం సంతోషపెట్టువారుగా. ఏం చేస్తే ఆయనకు మహిమ కలుగుద్ది, ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడు, ఏం చేస్తే మరి దేవుడితో నాకు ఈ కనెక్షన్ లో నేను కొనసాగుతాననే దాన్ని మనం ఆలోచిస్తూ ఎల్లప్పుడూ కూడా మరి దేవునికి ప్రీతి పాత్రమైన ప్రవర్తన కలిగి మరి దేవుణ్ణి సంతోష పెట్టువారుగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను విసర్జించి దేవుని చిత్తంలో ఆయన మనస్సరిగి మనము జీవించడానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.